హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డితో స్నేహం. ఇవాళ వ్లాగ్ చాలా చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ చేసా. అది ఏంటంటే ఫుడ్ తినడం. అండ్ ఈ మధ్య నేను చాలా స్ట్రిక్ట్ డైట్ రొటీన్లో ఉండే లాస్ట్ 2 months నుంచి. ఇవాళ మాత్రం చీట్ డే పెట్టుకొని నాకు నచ్చిన ఫుడ్ తిన్నా అనమాట. మోస్ట్లీ మనం ఎప్పుడైనా ఒకసారి బయట ఫుడ్ తినాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. నేనైతే లాస్ట్ 2 months నుంచి హెల్దీ డైట్ అని ఇంట్లో చేసుకున్నవి హెల్దీ ఫుడ్ మాత్రమే తిన్నా. అఫ్కోర్స్ మధ్యలో రంజాన్ అండ్ ఉగాది రావడం వల్ల ఆ 2 days కూడా చీట్ చేయాల్సి వచ్చిందనమాట. తప్పలేదు, మరి మన ఫేవరెట్ రెసిపీస్ చేసుకొని తినాలంటే అప్పుడప్పుడు చీట్ డేస్ పెట్టుకోవాలి కదా. సో ఇప్పుడైతే నేను బిగ్ కప్ కేఫ్ అని ఒక ప్లేస్కి వచ్చేసిన. బిగ్ కప్ థియరీ దీని ఫుల్ నేమ్, ఈ కేఫ్ ఫుల్ నేమ్. సో ఇక్కడ నాకు ఫస్ట్ టైం వెళ్ళిన, చూడ్డానికి బయట నుంచి అయితే మంచిగా అనిపించింది. మాదాపూర్ రోడ్లో ఉందన్నమాట ఇది. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా యాంబియన్స్ అదంతా బాగుండే, ఫుడ్ కూడా చాలా బాగుండే. మేము ఆర్డర్ చేసింది వచ్చేసి క్రిస్పీ చికెన్ పాప్కార్న్ అండ్ థిన్ క్రస్ట్ పిజ్జా, ఒకటి మంచి టాపింగ్స్తో ఆర్డర్ చేసుకున్నా. నాకు ఎట్లయితే పిజ్జా తినాలని ఉండేనో, రెగ్యులర్ పిజ్జా నాకు డామినోస్ది అట్లాంటివి తినాలని లేకుండే, థిన్ క్రస్ట్ పిజ్జానే తినాలని ఉండే. సో అది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ చికెన్ పాప్కార్న్ కూడా చాలా బాగుండే, చాలా అంటే చాలా బాగుండే. మంచిగా పైన క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా చాలా బాగుండే చికెన్. అండ్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఆరెంజ్ జ్యూస్ అయితే తాగేసిన. జనరల్గా నేను ఏమన్నా హీట్ ఐటమ్స్ అట్లా ఏమైనా తిన్నా కానీ, చికెన్ కానీ ఎగ్ కానీ అట్లా ఏదైనా తింటే దాన్ని బ్యాలెన్స్ చేస్తాను అనమాట. ఐదర్ లెమన్ సోడా ఆర్ వర్జిన్ మొయిటో ఆర్ ఇట్లా ఆరెంజ్ జ్యూస్ ఆర్ వాటర్ మెలన్ జ్యూస్ ఇట్లాంటివి కొన్ని తాగుతాను బ్యాలెన్స్ చేయడానికి. సో అవి కూడా ఆర్డర్ చేసుకున్నాం. నేను వరుణ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ వాటర్ మెలన్ జ్యూస్ అయితే పెట్టుకున్నాము. సో కమింగ్ టు పిజ్జా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఇట్లా క్రస్ట్ అయితే మెయింటైన్ చేసిండ్రు అండ్ టాపింగ్స్ కూడా చాలా టేస్టీ ఉండే. వరుణ్కి కూడా చాలా నచ్చింది ఫుడ్ అయితే ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఒకసారి ట్రై చేయండి. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇక్కడ తినడం. అండ్ నాకు ఇంకా బెస్ట్ ప్లేస్ పిజ్జా నేను లైఫ్లో మర్చిపోను అంటే, నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో పిజ్జా టేస్ట్ చేసిన, అది కూడా చాలా బాగుండే. ఇప్పుడైతే మళ్ళీ నేను బెంగళూరుకి వెళ్ళాను అనుకుంటా, అండ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ అక్కడ మాత్రం నేను మర్చిపోలేని పిజ్జా తిన్నా. సో ఆ తర్వాత నేను అట్లాంటి టేస్ట్ కోసం చాలా ట్రై చేసినా కానీ దొరకలేదు. నేను ఫుడ్ విషయంలో కొంచెం పర్టికులర్గా ఉంటాను అనమాట. ఏదన్నా టేస్ట్ రావాలి, అట్లనే రావాలి. ఏదన్నా ఎక్కడైనా తిన్నానంటే అదే టేస్ట్ రావాలి అని చాలా ట్రై చేస్తా. సో అందుకే షీర్ కుర్మా కూడా నేనే చేసుకొని తిన్నా, బొబ్బట్లు కూడా నేనే చేసుకొని తిన్నా. నాకు కొన్ని నా టేస్ట్ బట్టే నచ్చుతాయి అనమాట. సో అట్లా మేము ఒక ఈవినింగ్ అయితే స్పెండ్ చేసేసి అంత ఆర్డర్ చేసుకున్నాం కానీ తినలేకపోయినాం అనమాట. సో పిజ్జా మళ్ళీ కొంచెం పార్సల్ మిగిలింది తీసేసుకొని వెళ్ళిపోతున్నాము. హార్డ్లీ 2 pieces తినే వరకు మాకు కడుపు నిండిపోయింది. చెప్పినా కదా, స్ట్రిక్ట్ డైట్లో ఉండి మాకు కొంచెం కొంచెం తినడం అలవాటు అయిపోయింది. హెల్దీగా కొంచెం తిని అట్లా ఉండడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మాకు ఒక బుఫే రెస్టారెంట్కి తీసుకుపోయి తినమ్మా నచ్చింది అన్నా కానీ మేము న్యాయం చేయలేని పరిస్థితికి వచ్చేసినాం. ఒకప్పుడైతే ఏదైనా బుఫే రెస్టారెంట్కి వెళ్ళి తెగ తినమంటే మంచి కుమ్మేస్తుండే. కానీ ఇప్పుడు మాత్రం ఒక స్టార్టర్ ఏదైనా తినేసి దాని ఇద్దరం షేర్ చేసుకొని 2 పిజ్జా ముక్కలు తింటే మాకు ఇంకా సరిపోతుంది. ఐ థింక్ మేము దానికైతే న్యాయం చేయలేకపోయినాము. అందుకే పార్సల్ కట్టించుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఒక అన్బాక్సింగ్ అయితే చేసినాము. సో ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ మధ్య అయితే మేము కొంచెము ఇంట్లో జస్ట్ హోమ్ ఇంప్రూవ్మెంట్ కోసం చిన్న చిన్న ఐటమ్స్ ఆర్డర్ చేసాము. చిన్నవంటే కొంచెం పెద్దవే, కానీ మాకు అవసరమైన ఐటమ్స్ అన్ని కొన్ని ఆర్డర్ చేసుకున్నాము. సో లైక్ ఫర్ టేబుల్స్ అనమాట. ఇంకా కొన్ని మీరు వీడియోస్లో చూస్తారు. నేను ఎట్లా అన్బాక్స్ చేస్తుంటే అట్లా మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కూడా లింక్ అయితే షేర్ చేస్తాను. సో మొత్తానికి అయితే ఇక్కడ మా కారు వచ్చేసింది పార్కింగ్ నుంచి తీసుకొని ఇంకా బయలుదేరినాము. నైట్ 10 అయిపోయింది మేము బయలుదేరేసరికి.
ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు మార్చుకొని ఏదైతే మాకు ఆల్రెడీ ఆర్డర్ వచ్చిందో అది అన్బాక్స్ చేసామన్నమాట. ఇదేం లేదండి, నేను జనరల్గా నాకు ఆల్రెడీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందన్నమాట. నాకు అంటే ఒక సీటింగ్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, నాకు స్ట్రైట్గా కూర్చోవాలి. సో ఆఫీస్లో ఉన్నప్పుడు ఎట్లాగో స్ట్రైట్గా పోస్చర్ కరెక్ట్గానే మెయింటైన్ చేస్తాం, కానీ ఇంట్లో ఉండేసరికి సోఫా పైన కూర్చొని కొంచెం పెయిన్ ఎక్కువైపోయింది ఈ మధ్య. సో నేను ఏం చేశానంటే ఇలా యూట్యూబ్ వీడియోస్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా, రెగ్యులర్గా ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ నాకు సోఫా పైన కూర్చుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మనకు ఆఫీస్లో చైర్స్ ఉంటాయి కదా వీల్స్తో, అలాంటి చైర్స్ అయితే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, నాకు ఒకటి వరుణ్కి ఒకటి. కానీ ఒక మంచి టేబుల్ అయితే ఆర్డర్ చేసుకున్నా. అండ్ మా ఇంట్లో మీరు చూస్తే అన్నీ కొలాప్స్ అయిపోయే ఐటమ్సే ఎక్కువ ఉంటాయి సెకండ్ బెడ్రూమ్లో. మెయిన్ బెడ్రూమ్లో అయితే మంచి పెద్ద బెడ్ ఉంటుంది, కానీ ఈ సెకండ్ బెడ్రూమ్లో మాత్రం ఇట్లా ఫోల్డబుల్ కాట్స్, ఫోల్డబుల్ టేబుల్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అంటే మా ఇంట్లో పేరెంట్స్ వచ్చినా లేదా రిలేటివ్స్ వచ్చినా అట్లా మేము ఆ ఫోల్డబుల్ కాట్స్ ఓపెన్ చేసేసి వాళ్ళకి మంచిగా ఒక కింగ్ సైజ్ బెడ్ వచ్చేలాగా చేసేసి అట్లా వాళ్ళకి అరేంజ్ చేస్తామన్నమాట. సో మోస్ట్లీ మేము ప్రిఫర్ చేసేవి ఇట్లా ఫోల్డ్ అయిపోవాలన్నమాట. నాకు కొంచెం ఖాళీగా ఉంటే ఇష్టం. అంటే ఖాళీగా ఇల్లు ఉంటే క్లీన్గా పెట్టుకోవచ్చు అనేది నా ఇంటెన్షన్. సామాన్లు ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంత ఉండాలి. అనవసరమైనవి కొనడం కూడా నాకు అలవాటు ఉండదు. ఎప్పుడుకో ఫ్యూచర్కి పనికి వస్తుంది అని చెప్పి అన్నీ పెట్టుకోవడం కూడా నాకు నచ్చదు. అది నిజంగా మనకు అవసరమా, నిజంగా మనకి వాల్యూ అనేది యాడ్ చేస్తుంది ఆ ఇంట్లో అని ఆలోచించి కొనుక్కుంటాను నేను. ఏదో వేరే వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పి అయితే కొనేయను. చాలా రేర్ నేను అట్లా కొనడం. నాకు అవసరమా లేదా అని 10 సార్లు ఆలోచిస్తా. అది నేను స్పెండ్ చేసేది 500 రూపీస్ అయినా, 5000 రూపీస్ అయినా, 50,000 రూపీస్ అయినా నేనైతే ఆలోచించి తీసుకుంటాను అనమాట. సేమ్ వరుణ్ కూడా. సో మా ఇంట్లో సెకండ్ బెడ్రూమ్లో సామాన్లు ఎక్కువ ఉండవు, అన్నీ ఇట్లా కొలాప్స్ అయిపోయేటి ఫోల్డబుల్వే తీసుకుంటాం అనమాట. అండ్ ఈజీ టు మెయింటైన్ అట్లాంటివి మాత్రమే తీసుకుంటాం. సో ఒక టేబుల్ అయితే తీసేసుకున్నా వీడియోస్ ఎడిటింగ్కి, అదే టేబుల్. సో అన్బాక్స్ చేస్తున్నాము. చాలా సింపుల్గా ఉంది. తీసి ఇక్కడ క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్లిప్స్కి మనం పెట్టాలన్నమాట. పెడితే మంచి టేబుల్ హైట్ కూడా దీనిపైన మేము అప్పుడప్పుడు ఫుడ్ వీడియోస్ కూడా అంటే చేయగలుగుతున్నాము. ఏమన్నా ఇద్దరం కలిసి తినాలన్నా తినగలుగుతున్నాము. నేను ఏమన్నా ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవాలన్నా బాగుంది, ఇట్లా వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా బాగుంది. సో ఐ లైక్ ఇట్. ఇనీషియల్గా మాకు ఎట్లా పెట్టాలో ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుండే అనమాట. తర్వాత అర్థమైపోయింది. వరుణ్ కొంచెం ఫస్ట్ ఎలా పెట్టాలని చూస్తుండే, దాని తర్వాత కరెక్ట్గా ఫిగర్ అవుట్ చేసి పెట్టేసిన ఉండే అనమాట. ఇప్పుడు ఈ రూమ్లో మేము మోస్ట్లీ ఒక్కొక్కసారి నేను ఏదైనా పెద్ద పూజలు లైక్ వరలక్ష్మి వ్రతం ఆర్ వినాయకుడి పూజ అట్లాంటివి చేయాలంటే కూడా ఈ రూమ్లో ఎక్కువ చేస్తామన్నమాట. మాకు కొంచెం ఖాళీగా ఉంటే ఆర్ వీడియోస్ ఏమైనా చేసుకోవాలన్నా కానీ ఈ రూమ్ మాకు అట్లా పెట్టుకున్నాము. మెయిన్ బెడ్రూమ్ అండ్ హాల్లో ఎక్కువ ప్రిఫర్ చేయము. సో ఇలా టేబుల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న థ్యాంక్ యూ కార్డ్ అయితే పెట్టినారు వాళ్ళు, రేటింగ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని చెప్పి. ఆ థ్యాంక్ యూ కార్డు కూడా తీసేసి ఒక్కసారి మేము కూర్చొని ట్రయల్ అయితే చేసామన్నమాట. ఇక్కడ కాలు పెట్టుకోవడానికి కూడా మంచిగా ఆప్షన్ ఉంది. చాలా టేబుల్స్లో ఏమైపోతుందంటే కాలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, కింద ఏదైనా రాడ్ ఇచ్చేయడం అట్లా జరుగుతుంది. బట్ ఇక్కడ బాగుంది, కాలు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. సో చిన్న ఐటమ్స్ కొన్నప్పుడు ఒక్కొక్కసారి మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా, అట్లనే నేను వరుణ్ కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. దీని వర్త్ యాక్చువల్గా ఐ థింక్ 2000 అనుకుంటా. ఒకసారి నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను. క్వాలిటీ కూడా బాగుంది, నాకు ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది. వర్త్ ద అమౌంట్ దట్ వి స్పెండ్. సో చిన్న స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నాము. ఎక్కడ పెట్టాలి అనేది ప్రస్తుతానికి ఏం ఫిక్స్ కాలేదు, ఎందుకంటే ఇది ఎట్లాగో ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు కదా. సో ప్రస్తుతానికి ఇది ఒక ఫిక్స్డ్ పొజిషన్లో పెట్టాలి అని ఏం అనుకోవట్లేదు. నేను ఎప్పుడైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. మల్టీపర్పస్ టేబుల్ బేసికలీ ఇది. దీన్ని డైనింగ్ లాగా వాడుకోవచ్చు, లేదా స్టడీ టేబుల్ లాగా వాడుకోవచ్చు, లేదా వర్క్ స్టేషన్ లాగా కూడా వాడుకోవచ్చు.
అట్లా మల్టీపర్పస్ టేబుల్ లాగా ఉంటుందని చెప్పి దీన్ని తీసుకున్నాం. అండ్ ఈ మధ్య అయితే నేను దీనిపైన కూరగాయలు కూడా చాప్ చేసేస్తున్నా, చాపింగ్ బోర్డ్ పెట్టుకొని. కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎండాకాలం అక్కడ కిచెన్లో వేడిలో చేయాలంటే నాకు అవ్వట్లేదు. సో ఇట్లా మంచిగా కూర్చొని చల్లగా చేసుకోవడానికి వీలైతే ఉంటుందన్నమాట. వీడియో స్టార్టింగ్లో మీకు స్ట్రిక్ట్ డైట్ అని చెప్పాను కదా, నేను 2 monthsలో 7 kgs తగ్గిన అనమాట. మీకు ఎవరికైనా ఎట్లా తగ్గాను అని తెలుసుకోవాలని ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, ఆ వీడియో కూడా చేస్తాను. ఆ డైట్ వల్ల వెయిట్ లాస్ ఒకటే కాదండి, థైరాయిడ్ లెవెల్స్ కూడా నాకు తగ్గినాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, ఓకేనా? మొత్తానికైతే ఈ విధంగా మేము టెస్ట్ అండ్ ట్రయల్ అయితే చేసుకున్నాము టేబుల్ పైన. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ డెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ అ గ్రేట్ డే.